హల్లెలూయా. కనుక ప్రియులరా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుడే చెప్తున్నాడు మనతో. కనుక ఈ వాక్యాలు మన హృదయంలో దాచుకోవాలి. ఉన్న రీతిలోనే మనం ఉండము. ఏ పరిస్థితుల్లో కూడా ఒకప్పుడు మనం లేని వారమే, కానీ ఇప్పుడు దేవుని దయ వలన మనకి పర్వాలేదు. ఒకప్పుడు నేను తినడానికి ఆహారం లేనటువంటి స్థితి నాది, కానీ ఇప్పుడు దేవుడు తినడానికి ఆహారం ఇచ్చాడు. కానీ ఒకప్పుడు నేను ఎవరికి సహాయం చేయలేనటువంటి స్థితి, కానీ ఇప్పుడు దేవుడు సహాయం చేయగలిగే స్థితి ఇచ్చాడు. ఎవరితోనూ మాట్లాడలేనటువంటి స్థితి, కానీ దేవుడు ఒక స్థితిని నాకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కనుక ప్రియులరా, ఏది హెచ్చినా కూడా దానిని నీవు ఎక్కువగా గ్రహించకుండా నీకు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలోనే దేవునిని నీవు మహిమపరిస్తే దేవుని యొక్క కృప నీకు నిరంతరము నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2వ రాజుల గ్రంథంలో నుంచి